కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే నూరింత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి 100 రెట్ల ఫలితాన్ని కలుగజేస్తుంది. దానికంటే కార్తీక పాడ్యమి 100 రెట్ల అధిక ఫలాన్ని కలుగజేస్తుంది. ఈ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటింతలు హెచ్చని పెద్దలు అంటూ ఉంటారు. దానికంటే కార్తీక ద్వాదశి అపారమైన ఫలితాన్ని ఇస్తుందని, అందుచేత బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పఠనాదులతో జాగారణం చేసిన వారు అన్ని పాపాల నుండి విడుదల పొంది వైకుంఠంలో చిరకాలం ఉండగలరు. ఆ మరునాడు బ్రాహ్మణులు పారాయణ గావించినట్లయితే అటువంటి వారికి సకల సంపదలు వృద్ధి పొందుతాయి. చివరకు విష్ణు సాముజ్యాన్ని పొందుతాడు. గంగానది తీరంలో సూర్యగ్రహణం నాడు కోటి బ్రాహ్మణ సంతర్పణ వలన వచ్చే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వలన కలుగుతుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాతలు, 1,00,000 అమావాస్యాలు ద్వాదశి యొక్క 16వ వంతునకు సమానం కాలేవు. ఎక్కువ పుణ్యాన్నిచ్చే తిథులెన్నో ఉన్నాయి, కానీ విష్ణుప్రియమైన ద్వాదశి వాటన్నిటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి లేస్తాడు. అందువలన ఆ తిథి స్వామికి ప్రియమైనది. ఆ రోజున ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేసినవాడు దేహాంతరంలో విష్ణు లోకం పొంది సకల సుఖాలు పొందుతాడు. కార్తీక ద్వాదశి నాడు ధనము దానము చేసినట్లయితే ధర్మాల కంటే గొప్ప ధర్మం ఆచరించినట్లవుతుంది. కాబట్టి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలదియు, వెండి గిట్టలు కలదియు, పాలిచ్చేది అయిన ఆవును దూడతో సైతంగా పూజించి దానం చేసినట్లయితే ఆ గోవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం గావించినట్లయితే జన్మాంతర పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరుకోగలరు. దీనికి సందేహం లేదు. కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతి పత్తులలో కాంస్య పాత్రలలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మలలో సంపాదించుకున్న గొప్ప గొప్ప పాపాలన్నీ తొలగిపోతాయి. ఫలాలు దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవితాన్ని ద్వాదశి నాడు దానం చేసినట్లయితే ప్రాప్తించే ఫలితాన్ని వివరిస్తాను విను. అటువంటి వాడు ఈ భూలోకంలోను తర్వాత స్వర్గలోకంలో విస్తార భోగాలు అనుభవించి అత్యంలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలడు. కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితో పూజించి వేదాధ్యయుడైన సంపన్నుడైన బ్రాహ్మణుడికి ఆ బంగారు తులసిని దానం చేసినట్లయితే 4 సముద్రాల పర్యంతం ఉన్నంత భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం సమకూరుతుంది. అందువలన సువర్ణ తులసి దానం శ్రేష్టమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించి ఉన్న సర్వపాపహరమైన నదియును అయిన ఒక ఇతిహాసం ఉంది. దానిని వివరిస్తాను విను. పవిత్రమైన గోదావరి నదీ తీరాన దురాచారవంతుడైన ఒక కోమటి ఉండేవాడు. ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు సరికదా, వాడు కూడా తినడు. వాడు తన జన్మలో ఒక్కసారైనా ఉపకారం చేసి ఎరగడు. ఎల్లప్పుడూ పరనింద చేస్తూ పరద్రవ్యాన్ని అపహరిస్తూ ఉండేవాడు. వాడొక బ్రాహ్మణుడికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గర నుండి ఎక్కువగా సొమ్ము రాబట్టుకోవడం కోసం గ్రామాంతరంలో ఉన్న అతని కొరకు ఒకనాడు వచ్చాడు. బ్రాహ్మణుడి తనకి ఇవ్వవలసిన సొమ్ము ఇమ్మని అడిగాడు. బ్రాహ్మణుడి దగ్గర ధనం లేకపోవడం వల్ల బాగుగా ఆలోచించి 1 నెల గడువు కోరుకున్నాడు. ఎవరైతే అప్పు ఉంటారో వాడొక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతరమున అతని కొరకై పుట్టి వాడి రుణం అంతా తీరుస్తాడు. కాబట్టి ఆ స్థితి కోరి తెచ్చుకోలేనని కూడా చెప్పారు. ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కండ్లు ఎర్ర చేసి, ఓరి మూర్ఖుడా, నా సొమ్ము ఇప్పుడు ఇవ్వు. ఆ విధంగా ఇవ్వకపోయినట్లయితే నిన్ను ఇప్పుడే కత్తితో పొడిచివేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుడి జుట్టు పట్టుకొని లాగి కింద పడవేసి వేదాంత పారంగుడు అని కూడా ఆలోచించకుండా కాలితో తన్నాడు. అంతేకాకుండా సూర్యుడి గుర్రాల్ని ముడికొడలతో కొట్టినట్లు తన చేతిలోనున్న ఖడ్గంతో ఆ బ్రాహ్మణుడిని కొట్టగా వెంటనే చనిపోయాడు. బ్రహ్మహత్య చేసిన ఆ షావుకారు భయపడి రాజు భటుల వల్ల ఏమి ప్రమాదము ముంచుకొని వస్తుందోనని త్వరగా ఇంటికి చేరుకొని ఏమీ ఎరగని వాడిలా ఉండిపోయాడు. కొంతకాలానికి ఆయువు తీరడం వలన చనిపోయాడు. వెంటనే యమభటులు వాణ్ణి రాళ్లతో కట్టి యమపురికి ఈడ్చుకొని పోయారు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాణిని రౌరవ నరకంలో త్రోశారు. అతని కుమారుడు ధర్మవీరుడని పేరు సంపాదించుకున్నాడు. సదా ధర్మాల యందే ఆసక్తి కలిగిన తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా బావులు, చెరువులు, బాటలు ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేయిస్తూ వివాహాలు, ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞాలలో మిక్కిలి ఆసక్తి కలిగి అన్ని వేళలా ఆకలి అని వచ్చిన వాళ్లకు, బ్రాహ్మణులకు, అన్ని వర్గాల వారికి అన్నదానం చేయిస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచేసరికి
ఒక రోజున ఆ వైశ్యుడు బ్రాహ్మణులను అర్చిస్తున్న సమయంలో వారి అదృష్టం వలన నారద మునీంద్రుల వారు వీణ వీనుకుంటూ గోవింద నారాయణ కృష్ణ విష్ణు వైకుంఠ నివాసమూర్తి శ్రీవస్త విశ్వంధర దేవదేవ నమస్తే దేవేశ నమోన్నమస్తే అని పాడుకుంటూ యమలోకాన్ని చూచిన తర్వాత అక్కడకు వచ్చాడు. నారద మునీంద్రుల వారిని చూచిన ధర్మవీరుడు ఆనంద సాగరంలో మునిగిపోయి కంటి నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా సాష్టాంగ నమస్కారం చేశాడు. నారదుల వారు వారిని లేవనెత్తి కౌగిలించుకున్నారు. తరువాత వైశ్యుడు ఆర్ఘ్యపాద్యాది విధులతో నారద మునీంద్రుల వారిని పూజించి, ఓ త్రిలోక సంచారి మునిశ్రేష్ఠ, మీ వంటి వారి రాక మా వంటి వారికి కూడా దుర్లభం. నేను జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యం నేడు ఫలించింది. తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని విన్నవించుకున్నాడు. నారద మహర్షి ధర్మవీరుని మాటలు ఆలకించి చిరునవ్వులు చిందిస్తూ, ఓ ధర్మవీర, నా మాటలు సావధానంగా విను. కార్తీక ద్వాదశి హరికి మిక్కిలి ఇష్టమైనది. నాడు చేసే స్నానదానాలు ఎల్లప్పుడూ విస్తార ఫలితాన్ని ఇస్తాయి. భాగ్యవంతుడు అయినప్పటికీ, దరిద్రుడు అయినప్పటికీ, యతి అయినప్పటికీ, వానప్రస్థుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్య శూద్రులు కానీ, ఆడవారు కానీ, ఎవరైనా కానీ తులారాశిలో సూర్య భగవానుడు సంచారం సలుపుతూ ఉండగా ద్వాదశి నాడు ఆదివారమున సాలగ్రామం దానం చేసినట్లయితే వారి పాపాలన్నీ నశిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవం అనే ఘోరమైన నరకంలో నానా అవస్థలు అనుభవిస్తూ ఉన్నాడు. అతని పాపాలు నశించేందుకు కార్తీక ద్వాదశి యందు సాలగ్రామం దానం చేయి అని బోధించాడు. అప్పుడు ఆ వైశ్యుడు, స్వామి, గోవులు, భూమి, నువ్వులు, హిరణ్యం అంటే బంగారం మొదలైన దానాలు చేయటం వలన ఏ ఫలితాలుంటాయో వాటన్నిటికంటే మించిన ఫలితం శిలాదానం వలన కలుగుతుందా? సాలగ్రామం శిలాదానం వలన ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే అది ఆకలి తీర్చలేదు. అందుచేత అటువంటి దానం చేయటం నా వల్ల కాదు అని చెప్పాడు. మునీంద్రుల వారెన్నెన్ని విధాలుగా చెప్పి చూసినా ప్రయోజనం లేకపోవటం వలన అదృశ్యమయ్యారు. కొంతకాలం గడిచిన తరువాత ధర్మవీరుడు మరణించాడు. నారోపదేశాన్ని తిరస్కరించడం వలన సాలగ్రామం దానం చేయకపోవటం వల్ల మూఢుడైన ఆ ధర్మవీరుడు 3 జన్మలు పులిగాను, 3 జన్మలు కోతిగాను, 5 జన్మలు ఎద్దుగాను, తర్వాత 10 జన్మలు స్త్రీగాను పుట్టి విధవత్వాన్ని పొందుతూ 11వ జన్మలో ఒక యాచకుని కూతురిగా కలిగాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దదై రూప లావణ్యాలు కలిగి పెండ్లి ఇడుకు వచ్చింది. ఆమె తండ్రి మంచి సంబంధం చూసి పెండ్లి చేశాడు. పెండ్లి జరుగుతూ ఉండగానే పెళ్లి కొడుకు మరణించాడు. తల్లిదండ్రులు వివాహానికి వచ్చిన బంధువర్గం దుఃఖం వలన కలవరపాటు పొందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ వధువు పూర్వజన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఆమెకు ముక్తిప్రదమును జన్మాంతర కలుషహరమును సుఖప్రదమును అయిన సాలగ్రామ దానం చేయింపనొచ్చుకొని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుని విధి విధంగా పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామం దానం చేయించాడు. ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికాడు. కాలాంతరంలో ఆమె కూడా మరణించింది. తర్వాత స్వర్గానికి పోయి కొంతకాలం భోగాలు అనుభవించి మరలా సుతవస్తువనొక విప్రునికి కుమారునిగా జన్మించి జన్మాంతరాలలో చేసుకున్న పుణ్యఫలం వల్ల జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందున సాలగ్రామ దానం చేయుట వల్ల ముక్తి పొందాడు. రౌరవ నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది. ఓ రాజేంద్ర, విష్ణు ప్రీత్యార్థం సాలగ్రామం దానం చేయాలి. 1,000,000 జన్మలలో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం ఇంకొకటి లేదు. ఇది నిస్సంశయమని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు.